ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. తామిల్ ఏరియా నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమిదేవ్ బుద్ధ పార్క్కి అయితే వచ్చేసాము. ఇదే పార్కింగ్ ఏరియా. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి లోపలికి వెళ్దాము. ఇదేనండి బుద్ధ పార్క్. ఇక్కడ ఎత్తైన స్టాచ్యూస్ ఉంటాయి బుద్ధుడిది అని చెప్పారు. బంగారు వర్ణంలో. వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంటాయో. ఇదేనండి ఈ పార్క్ మెయిన్ ఎంట్రన్స్. బంగారు వర్ణంలో ఎంత బాగుంది కదా. ఎంట్రన్సే చాలా గ్రాండియర్గా ఉంది. ఈ పార్క్ టైమింగ్స్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఓపెనే ఉంటుందండి ఈ పార్క్. ఇక్కడ ప్రేయర్ వీల్ ఉంది. ఎంత విశాలంగా ఉంది ఇది. రకరకాల సైజెస్లో ఉన్న ప్రేయర్ వీల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఈ పార్క్లో. మీరు చూడొచ్చు. ఈ ప్రేయర్ వీల్స్ని పిల్లలు కూడా తిప్పొచ్చు. ఈజీగానే తిరుగుతాయి అవి. లోపల గోడల పైన చూడండి ఎంతో కలర్ఫుల్ పెయింటింగ్స్ చిత్రీకరించారు కదా. ఈ ప్రేయర్ వీల్స్ కూడా చాలా రకరకాల సైజెస్లో ఉన్నాయి. ఇక్కడి నేపాల్ వాళ్ళు వాళ్ళ మణి మంత్రం జపిస్తూ వీటిని తిప్పుతారనమాట. ఓం మణి పద్మే హం అని జపిస్తారు. పార్క్ కింది భాగంలో ఇది ఉందన్నమాట. బుద్ధ స్టాచ్యూ కింది భాగంలో ఈ వీల్స్. పైనకి వెళ్ళాలి స్టాచ్యూ చూడాలంటే. ఈ వాల్ పైన చూడండి బుద్ధుడివి మరియు బుద్ధుని శిష్యులవి స్టాచ్యూస్ పెట్టారు. ఈ పార్కులో ఎన్ని రకాల ప్రేయర్ వీల్స్ ఉన్నాయి కదా. కాన్సన్ట్రేషన్ మొత్తం ఇటు పక్కనున్న బుద్ధ విగ్రహం పైన, అంటే దేవుడి పైన మరియు ప్రేయర్ పైనే కాన్సన్ట్రేషన్ ఉండేలాగా డిజైన్ చేశారు టోటల్గా ఈ పార్క్ని. ప్రేయర్ వీల్స్ ఉన్న ప్రదేశం నుంచి బయటకు వచ్చామండి ఆ రూమ్స్లోంచి. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ నుంచి పైకి వెళ్తాము. పైకి వెళ్ళగానే చూడండి అమిదేవ్ బుద్ధ పార్క్ ఇదే. ఎంట్రన్స్ని ఎంతో కలర్ఫుల్గా డిజైన్ చేశారు. బంగారు వర్ణంలో ఉన్న ఈ 3 స్టాచ్యూస్ ఎంత బాగున్నాయో. మధ్యలో ఉన్న స్టాచ్యూ హైట్ వచ్చేసి 67 ఫీట్ ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న స్టాచ్యూస్ 64 ఫీట్ పొడవు ఉంటుంది. లెఫ్ట్ స్టాచ్యూని అవలకేశ్వర అని అంటారు. రైట్ సైడ్ ఉన్న విగ్రహాన్ని పద్మసాంభవ లేదా గురు రాంపోష్ అని వీళ్ళు పిలుస్తారటండి. మరికొందరు త్రిదేవ్ అని కూడా అంటారట. ఇక్కడి నేపాలీ కల్చర్ ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా త్రిదేవ్ అని కూడా వీళ్ళని నమ్ముతారు, ఈ 3 విగ్రహాలని. బంగారు వర్ణంలో కలర్ఫుల్గా చాలా బాగా చేశారండి ఈ స్టాచ్యూస్. లైవ్గా దగ్గర నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ పార్క్ స్వయంభూ ఆలయం దగ్గరలోనే ఉన్నందుకు కూడా స్వయంభూ పార్క్ అని కూడా పిలుస్తారు అంట ఇక్కడ నేపాలీ వాళ్ళు.
ఈ విగ్రహాలు పడమర దిక్కున తిరిగి ఉంటాయి. సూర్యరశ్మి ఈ విగ్రహాలపై పడ్డప్పుడు బంగారు వర్ణంలో మెరుస్తూ అత్యద్భుతంగా కనిపిస్తాయి చూడడానికి. ఆలయానికైతే వెళ్తున్నామండి. ఇదంతా స్వయంభూ ఆలయంలోనిదే. మీకు కనిపిస్తుంది కదా ఈ ప్రహరీ కూడా. మంకీ టెంపుల్ అని కూడా అంటారండి. ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉన్నందుకు కొంచెం ఘాటులాగా ఉందన్నమాట. నడవాలనుకునే వాళ్ళు నడవచ్చు. మెట్లు కూడా ఉన్నాయండి కింది నుండి ఎక్కాలనుకునే వాళ్ళకి. ఇక్కడ అన్ని చిన్న చిన్న గోపురం స్టైల్లో పెట్టారు చూడండి. ఈ ప్రహరీ గోడకి పైనకి ఎక్కే వరకు కూడా ఈ ఆలయ గోడకి మొత్తము ప్రేయర్ స్పిన్నింగ్ వీల్స్ పెట్టారు. పైన ఉన్న ఆలయానికి చేరడానికి ఈ మెట్ల మార్గం అండి. ఇది 375 మెట్లుంటాయి. ఇదేనండి మెట్ల మార్గము పైనకి ఆలయానికి వెళ్ళడానికి. అలాగే బుద్ధుని శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ స్టాచ్యూస్ కూడా పెట్టారు. ఈ ప్రహరీ గోడకి చుట్టూ స్పిన్నింగ్ వీల్స్ పెట్టారు చూడండి, ప్రేయర్ వీల్స్. నడుచుకుంటూ ఎక్కేవాళ్ళు వాటిని తింపుకుంటూ మెల్లగా ఎక్కొచ్చు అన్నమాట పైనకి. మేము మా మినీ బస్లోనే వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఘాటు లాగా ఉందన్నమాట రోడ్డు. ఇక్కడున్న ఆలయం చుట్టూ అడవి ప్రాంతం అండి, మీరు చూడొచ్చు. గుబురుగా ఉన్నాయి చెట్లు. కోతులు కూడా చాలానే ఉన్నాయండి ఇక్కడ. అందుకు కూడా ఈ ఆలయాన్ని మంకీ టెంపుల్ అని అంటారు. చుట్టూ చాలానే పెట్టారండి ఈ ప్రేయర్ వీల్స్. మా మనవడు మనవరాలు ఇద్దరు అడుగుతున్నారు అవి ఎలా తిప్పాలి, ఎందుకు తిప్పాలి, ఏం ప్రేయర్ చెప్పుకుంటూ తిప్పాలి అని. వాటిని ఏమంటారని కూడా డౌట్ వస్తుంది వాళ్ళకి. అదే చెప్తున్నాను, ప్రేయర్ వీల్ అంటారని. చూసారా మొత్తం చుట్టూ అడవి. ఇప్పుడు వచ్చేసామండి పార్కింగ్ ప్లేస్లోకి. మొత్తం పై వరకు తీసుకొచ్చాడనమాట మా బస్ అతను. ఇక్కడ పార్క్ చేసి ఇంకా కొంచెం దూరంలోనే ఇంకా మెట్లు స్టార్ట్ అవుతాయండి. టికెట్ తీసుకొని ఎక్కాలి. ఇక్కడ నుంచే వ్యూ కనిపిస్తోంది కాఠ్మండూ నగరంది. ఇంకా పైనకి ఎక్కాక ఇంకా ఎక్కువ కనిపిస్తుందట, చూడాలి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి. ఇతనేనండి మా వెంబడి వచ్చిన గైడ్. ఈ ఆలయ విశేషాలను వివరిస్తున్నాడు మాకు. ఇదేనండి టికెట్ కౌంటర్. ఎంట్రన్స్ దగ్గరే ఉంది చూడండి. ఇక్కడ టికెట్ 50 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశారండి.
అదర్ కంట్రీ వాళ్ళకైతే టూరిస్టులకి 200 రూపీస్. ఇదేనండి టికెట్. తీసుకొని లోపలికి ఎంటర్ అయినాం మేము. స్టెప్స్ చూసారు కదా, ఇక్కడ ఒక పెద్ద గంట ఉందండి. ప్రతి టెంపుల్లో చాలా భారీ గంటలైతే పెట్టారండి. మేము ఆ గంట దగ్గర ఫోటో దిగి ఆ గంట మోగించి వచ్చాము. కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంచెం స్ట్రేట్ ల్యాండ్ ఉందన్నమాట. అలా ఉంది, ఈజీగానే ఎక్కగలుగుతారు ఎవరైనా కానీ, ఏం ప్రాబ్లం లేదు. కొన్నే ఉన్నాయి మెట్లు. మా చిన్నారి మౌక్తిక కూడా చూస్తుంది. పైన విశాలమైన స్తూప ఉంది కదా, అలాంటిదే మోడల్లో ఇక్కడ చిన్నది ఉంది చూడండి గంట వెనకాల. అది కూడా వస్తుందని ఇక్కడ ఫొటోస్ దిగాము అందరము. స్టెప్స్ ఎక్కుతుంటేనే షాప్స్ ఉన్నాయండి. ఆర్టికల్స్ బాగున్నాయి, ఐటమ్స్ అన్నీ. బ్రాస్ ఐటమ్స్, బీడ్స్తో తయారు చేసిన దండలు, బ్రేస్లెట్స్, కీ చైన్స్, రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి షాప్స్లో. అంత ఎక్స్పెన్సివ్గా కూడా ఏం లేవండి. పెద్దవాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎక్కడానికి అంటే ఇక్కడ బెంచెస్ కూడా ఉన్నాయండి కూర్చోడానికి. పైకి ఎక్కుతుంటే ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదండి. వాళ్ళు ఇక్కడ పక్కనున్న రైలింగ్ పట్టుకొని ఎక్కొచ్చు. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ అయింది కాబట్టి కొన్ని షాప్స్ కూడా తీసేస్తున్నారు వీళ్ళు. ఎంట్రన్స్లోనే ఆ స్టాచ్యూ చూసారా ఎంత బాగుందో కదా. ఈ స్తూపాకి పైన కళ్ళు చూసారా, కళ్ళు ముక్కు ఉన్నాయి. 4 వైపులా ఉన్నాయన్నమాట, కాఠ్మండూని మొత్తం చూస్తున్నట్లు. ఇదేనండి వ్యూ పాయింట్. సందర్శకులు ఆలయ దర్శనంతో పాటు ఈ వ్యూ పాయింట్ కూడా చూస్తారు. ఇక్కడ నుంచి కూడా వ్యూ ఫొటోస్కి చాలా బాగుంటుంది కాఠ్మండూ నగరంది. ఈ 5వ శతాబ్దం నాటి ఆలయాన్ని స్వయంభునాథ్ ఆలయం అని అంటారండి. స్వయంగా ఉద్భవించింది కాబట్టి స్వయంభునాథ్ ఆలయం అని పేరు వచ్చింది. హిందువులకు మరియు బౌద్ధులకు అతి పవిత్రమైన ఆలయాలలో ఇది కూడా ఒకటి. కాఠ్మండూ వచ్చిన వారు సందర్శించవలసిన ఆలయాలలో ఇది ఒకటి. పగోడా స్టైల్లో నిర్మించబడిన ఈ ఆలయం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ లోపల స్వామిని దర్శించుకొని రావాలి. వీరు రాజుగారని ముక్తినాథ్ దగ్గర కలిశారు మమ్మల్ని. మళ్ళీ ఇక్కడ కూడా కనిపించారు, పలకరించారు. చాలా సంతోషంగా అనిపించిందమ్మా, మీరు సౌత్ ఇండియా నుంచి వచ్చి నేపాల్ వీడియో తీసి పెట్టడం అనేది అని చెప్పి చాలా సంతోషపడ్డారు. వారితో కలిసి మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండి, అందరు కలిసి వచ్చారు వాళ్ళు కూడా. మన సౌత్ ఇండియా నుంచి కార్లో రావాలనుకునే వారికి రోడ్స్ ఎలాగుంటాయి, ఏ ఏ ప్లేసెస్ చూడాలి తెలియదు కదా చాలామందికి. వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పానన్నమాట రాజుగారితో. వారు చాలా ఆనందించారు. నన్ను అప్రిషియేట్ చేస్తూ నన్ను అభినందించినందుకు మాకు కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. ఇక్కడ చుట్టూ ప్రేయర్ వీల్సే ఉన్నాయి చూడండి. రకరకాల కలర్స్లో ఉన్న ప్రేయర్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి ఆలయం చుట్టూ. చుట్టూ అడవి, అందులోని కొండ పైన ఉన్నందుకు కూడా గాలి చల్లగా వీస్తోంది. ఇంకా మెయిన్లీ చెప్పాలంటే పొల్యూషన్ లేదు అసలు.
చాలా బాగుందండి. ఈ ఆలయాన్ని తప్పక సందర్శించండి. నా వీడియో మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను నేను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చుట్టూ దీపాలు వెలిగిస్తారండి. మీరు చూడొచ్చు. ఈ స్టాండ్లో దీపాలు పెట్టి వెలిగిస్తారన్నమాట దేవుడికి. వేరే ప్రదేశాలలో కూడా వెలిగిస్తున్నారు ఇదే ఆలయం చుట్టూ. ఒక దగ్గర అయితే ఇట్లా వజ్రాయుధం లాగా ఉందండి. అది ఏంటా అని అడిగితే థండర్ బోల్ట్ అని చెప్తున్నారనమాట. ఈ వ్యూ పాయింట్ నుంచి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇటు ఆలయము, అటు నగరము, కఠ్మండు నగరం ఎంత అందంగా ఉందో. కఠ్మండులో చూడవలసిన ప్రదేశాల లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మేము ఇంకా ఇక్కడి నుంచి లుంబినికి వెళ్తాము. గౌతమ బుద్ధుడు పుట్టిన ప్రదేశం చూడాలి కదా, అక్కడికి వెళ్తాము. అక్కడ కూడా వీడియోస్ పెడతాను నేను, తప్పకుండా చూడండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మంకీస్ చూసి మా చిన్నపిల్లలు భయపడుతున్నారు. అన్నీ ఉన్నాయి. పిల్లల్ని అసలు ఒంటరిగా వదలొద్దండి, చేయి పట్టుకొనే ఉండండి. ఈ కొండపైనే ఎంట్రన్స్లోనే గౌతమ బుద్ధునిది మ్యూజియం ఉందండి. అది క్లోజ్ అయిపోయింది మేము వచ్చేసరికి, ఈవినింగ్ అయినందుకు. మీలో ఎవరైనా వచ్చినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం అర్లీగా రావడానికి ట్రై చేయండి. ఇక్కడున్న ప్రేయర్ వీల్స్ నేను నా పెద్ద మన్మరాలు కలిసి తిప్పుతున్నాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ అన్ని చిన్న చిన్న గోపురాలు లాగున్నాయి చూడండి. ఇదేనండి ఆలయ పరిసరము. ఎంత బాగుందో కదా. ఇక్కడ చూడండి నీళ్ళలో నామము త్రిశూల్లా ఉంది. మళ్ళీ ఆ మధ్యన ఉన్నది థండర్ బోల్ట్ లాగానే ఉంది. వజ్రాయుధం చూసాం కదా, సేమ్ అలానే ఉంది అది. ఇంకా నీళ్లు తీసి నేను నా మన్వరాలు చిలకరించుకొని మళ్ళీ వెళ్తున్నాము. ఈ ఆలయం చుట్టూ అయితే ఉన్నాయండి ఇది ప్రేయర్ వీల్స్, ఇవి తింపుతున్నాం అన్నమాట మేము. మేము ఇక ఇక్కడి నుంచి లుంబినికి వెళ్తామండి, గౌతమ బుద్ధుడు పుట్టిన ప్రదేశానికి. ఆ వీడియో కూడా నేను పెడతాను, మీరందరూ తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.